अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम फातिमा बिन्त अब्दुल्ला, मेरे वतन चानमटला, मेरी क्लास असफिल अव्वल। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, अस्सलातु वस्सलाम अला रसूलिल करीम, अम्मा बाद। సోదరులారా, నా యొక్క విన్నపం ఏమనగా ఏకేశ్వరత్వం। ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం। కుల్ హువల్లాహు అహద్, ఆయన అల్లా ఏకైక దేవుడు, అల్లాహు సమద్, ఆయనకు ఎలాంటి అవసరం లేని నిరాపేక్షపరుడు, లం యలిద్ వలం యూలద్, ఆయనకు ఎలాంటి సంతానం లేదు, ఆయన ఎవరి సంతానం కాడు, వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఆయనకు అవసరం సమానమైన వారు ఎవరు లేరు, ఆయన సాటి లేని మహామేటి। 1/4 ఈ అధ్యాయాన్ని ఈ క్లాస్ ఏకేశ్వరత్వం లేక స్వచ్ఛత అంటారు। ఇది నబు విన్యాసక ప్రారంభ కాలంలో అవతరించి ఉండవచ్చు। అల్లా ఎలా ఉంటాడు, ఆయన గుణగణాలు ఏమిటి అని అడిగేవారికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా ఆజ్ఞతో ఈ అధ్యాయాన్ని వినిపించేవారు। కరుణామయుడు, కృపాసాగరుడైన అల్లా పేరుతో ప్రారంభం। దాదాపు అన్ని మతాల వారు అల్లా ఒక్కడేనని అంగీకరిస్తారు, కానీ చాలామంది ఆచరణలో ఆ ఏకేశ్వరుని ఆరాధించలేకపోతున్నారు। దానికి కారణం ఆ ఏకేశ్వరుని లక్షణాలను, గుణగణాలను నిర్వచించే సరైన ఆధారాలు గల సత్య పదాలను గుర్తించి అన్వేషించలేకపోవడమే। గత ప్రవక్తల ద్వారా వచ్చిన మత గ్రంథాలు అనేక మార్పులకు గురి కావడం వల్ల కూడా వారు ఆ ఏకేశ్వరుని, ఆయన అసలు లక్షణాలను గుర్తించలేకపోతున్నారు। అయితే ఆ గ్రంథాలు ఎన్ని ప్రక్షిప్తాలకు నిక్షిప్తాలకు లోనైనా ఇప్పటికీ అక్కడక్కడ కొన్ని సత్యపదాలు లేకపోలేదు। ఏకేశ్వరత్వాన్ని గురించి వేదాలలో ఏకో బ్రహ్మ ద్వితీయనేస్తి, అల్లా ఒక్కడే, ఇద్దరు లేరు। ఆ పరమేశ్వరునికి శరీరము కానీ క్షత్రియ రంధ్రములు కానీ లేవు, ఆయనకు సమానుడు కానీ ఆయనకు అధికుడు కానీ మరెవ్వరూ లేరు। అతడు సర్వకారణ భూపతుడు, సూర్యాది దేవులకు చంద్రునికి ప్రభు, ఆయనకి జనకుడు కానీ ఆయనకంటే అధికుడు కానీ మరెవ్వరూ కనబడు। ఎవ్వడు నన్ను పుట్టుకలేని వాణి గాను అనాథ రూపుణ్ణి గాను సమస్త లోకములో నీముగా నిగుముగా తెలుసుకునుచున్నాడు, అతడు మనుషుల్లో అజ్ఞానం లేనివాడై సకల పాపం నుంచి లెస్సగా విడువబడుచున్నాడు। గీతం 10.3। నాశరహితమైనట్టియు సర్వోక్తమైనట్టియు ప్రకృతిపరమైన విలసిల్లినట్టియు నా స్వరూపము తెలియని అవివేకులు నన్ను అవ్యక్త రూపునిగాను నన్ను పంచభౌతిక దేహములు పొందిన వానిగాను తలుచుచున్నారు। గీతం 7.24। సోదరులారా, ఖురాన్లోని ఇతర అధ్యయనాల్లో పేర్కొనే ఈ సూక్తులు కూడా చూడండి। వాస్తవానికి అల్లా ఒక్కడే, ఆయనకు కుమారుడు ఉన్నాడని అనడం తగదు। అలాంటి బలహీనతకు ఆయన అతిథుడు, ఎంతో పరిశుద్ధుడు। భూమి ఆకాశాలు ఉన్న సంస్థ ఆయనదే। అల్లా ఎవరిని సంతానంగా చేసుకోలేదు, ఆయనతో పాటు మరే దేవుళ్ళు లేరు। ఇతర దేవుళ్ళు కూడా ఉన్నట్లయితే తమ సృష్టిని తీసుకొని వేరైపోతారు। ఆయన మా వంతు భూమి ఆకాశాలు సృష్టించిన అద్భుత శక్తి సంపన్నుడు, ఆయనకు అసలు భార్య లేనప్పుడు కొడుకులు ఎలా కలుగుతారు? చివరిలో నా యొక్క చిన్న ఉపన్యాసం ముగిస్తూ అల్లా మన అందరికీ తన యొక్క ఇస్లాంను అంగీకరించే మార్గం చూపమని వేడుకుంటూ ఆమీన్ సుమామీన్। అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహూ।